హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఎలక్షన్స్ నేపథ్యంలో డోంగ్రియా కోంద్ ట్రైబ్ అన్నటువంటిది ఇటీవల వార్తల్లో నిలిచింది. మరి ఎందుకని వార్తల్లో ఉంది ఈ డోంగ్రియా కోంద్ ట్రైబ్ అన్నటువంటిది? అలాగే డోంగ్రియా కోంద్ ట్రైబ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి తెలియాలి. ఈ ట్రైబ్ ఎక్కడ నివసిస్తుంది? పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. మరి ఇందులో భాగంగా ఉందా లేదా? ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఈ తెగ? అంతేకాకుండా వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటి? లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఇంతకు ముందు ఎగ్జామ్లో ఈ లాంగ్వేజ్ గురించి అడిగారు కాబట్టి. అలాగే డోంగ్రియా కోంద్ మూమెంట్ అన్నటువంటిది జరిగింది. మరి ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంగ్రియా కోంద్ ట్రైబ్ అన్నాం. డోంగ్రియా కోంద్ ట్రైబ్ ఎందుకు ఈ డోంగ్రియా కోంద్ ట్రైబ్ అన్నటువంటిది ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ ట్రైబ్కి చెందినటువంటి చాలా మంది పీపుల్ని నక్సల్స్ అనేసి ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఫాల్స్ అక్యూజేషన్స్తో మమ్మల్ని జైలుకు పంపిస్తూ ఉన్నారు, మా మీద కేసులు పెడుతూ ఉన్నారు. సో చాలా లీగల్ బ్యాటిల్స్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మేము ఎన్నికల్లో ఓటు వేయాలి అంటే ముందుగా మా మీద ఉన్నటువంటి కేసుల్ని ఎత్తివేయండి అన్నట్టుగా ఈ ట్రైబ్ చాలా డిమాండ్ చేస్తూ ఉందన్నమాట. మరి ఆ నేపథ్యంలో అసలు ఈ ట్రైబ్ అన్నటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది అంటే ఒడిషాకి చెందినటువంటి ట్రైబ్ ఇది. అందులోనూ ఈ ట్రైబ్ అన్నటువంటిది పీవీటీజీస్ లో ఒకటి. పీవీటీజీ అంటే ఏంటి? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం, అంటే అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అనేసి. అలాంటి పీవీటీజీస్ మన భారతదేశంలో మొత్తం 75 ఉన్నాయి. అందులో ఒడిశాలోకి వచ్చేసరికి మొత్తం 13 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, పీవీటీజీస్ ఉన్నాయి. మన 75 పీవీటీజీస్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంటే హైయెస్ట్ పీవీటీజీస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని మనల్ని అడిగితే ఒడిశా రాష్ట్రం. అందులోని ఒక ట్రైబే ఈ యొక్క డోంగ్రియా కోంద్ ట్రైబ్ అన్నటువంటిది. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, పీవీటీజీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో దీనిని సూచించినటువంటి కమిషన్ ఏది? సరే నేనే చెప్తాను, దేబార్ కమిషన్. దేబార్ కమిషన్ అన్నటువంటిది, దేబార్ కమిషన్ అన్నటువంటిది ఇదిగో పీవీటీజీ అని చెప్పలేదన్నమాట. అప్పుడు ఏం చెప్పింది అంటే పీటీజీ అనేసి అనింది. పీటీజీ అంటే ఏంటి? ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి చెప్పింది. ఎప్పుడు? 1973వ సంవత్సరంలో. అయితే దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదిగో పీవీటీజీ అన్నటువంటి పేరు మార్చింది. ఏ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి మార్చింది? దాని ఇయర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే అసలు పీవీటీజీ అంటే ఎవరు? ఏ ట్రైబ్ ని మనం మరి పీవీటీజీ అనేసి చెప్తాము? దానికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని. మరి ఒక ట్రైబ్ ని పీవీటీజీగా కేటగరైజ్ చేయాలి అంటే ఒకటి వచ్చేసరికి హోమోజీనస్ ట్రైబ్ అయి ఉండాలి. అది సిమిలారిటీ అన్నటువంటిది ఉండాలి, ఆ హోమోజీనస్ ట్రైబ్ గ్రూప్ అయి ఉండాలి. రెండవది వచ్చేసరికి వీళ్ళ పాపులేషన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ డోంగ్రియా కోంద్ ట్రైబ్ ఏదైతే ఉందో వాళ్ళ పాపులేషన్ కేవలం 8,000 మంది. సో అలాగా వాళ్ళ పాపులేషన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మూడవది వచ్చేసరికి వీళ్ళు చాలా ఐసోలేటెడ్ గా ఉంటారనమాట, వేరే వాళ్ళతో కలవటానికి అంతగా ఇష్టపడరు. సో ఐసోలేటెడ్ గ్రూప్ అనమాట వీళ్ళది. నాలుగవది వచ్చేసరికి వీళ్ళు యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రిమిటివ్, చాలా ఓల్డ్ టెక్నాలజీ అనమాట. సో ప్రిమిటివ్ టెక్నాలజీని వీళ్ళు వాడతారు. అంతేకాదు వీళ్ళకి రిటర్న్ స్క్రిప్ట్ అనేసి ఉండదు, అంటే లాంగ్వేజ్ అన్నటువంటిది రిటర్న్ ఉండదు అనమాట. సో రిటర్న్ లాంగ్వేజ్ అన్నటువంటిది వీళ్ళకి ఉండదు, గుర్తుంచుకోవాలి, రిటర్న్ లాంగ్వేజ్ ఉండదు. ఆరవది వచ్చేసరికి వీళ్ళు చేంజెస్కి చాలా తక్కువగా అడాప్ట్ అవుతారు, అంటే చాలా తక్కువ చేంజెస్ అన్నటువంటివి వీళ్ళలో కనపడతాయి. సో ఒక పీవీటీజీగా ఒక ట్రైబ్ని గుర్తించాలి అంటే ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆ ట్రైబ్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఈ యొక్క డోంగ్రీ కోంద్ ట్రైబ్ అన్నటువంటిది ఒడిశాలో ఉంటుంది అన్నాం కదా. ఆ ఒడిశాలో కూడా ఒక హిల్స్ ఉంటాయి, వాటి పేరే నియామ్గిరి హిల్స్ అన్నటువంటివి. ఏంటి? నియామ్గిరి హిల్స్, గుర్తుంచుకోవాలి, నియామ్గిరి హిల్స్. అంతేకాదు వీళ్ళు పూజించేటటువంటి దేవుడు గాడ్, అంటే ఇది కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే మౌంటైన్ గాడ్ నే వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఆ గాడ్ పేరు నియామ్గిరి రాజా, నియామ్గిరి
రాజా అన్నటువంటి దేవుణ్ణి వీళ్ళు పూజిస్తూ ఉంటారు. మరి ఈ నియాంగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ చూడండి, నియాంగిరి హిల్స్. ఈ నియాంగిరి హిల్స్ అన్నటువంటివి ఎక్కడ ఉన్నాయి? ఒడిశాలో ఉన్నాయి. సో ఈ నియాంగిరి హిల్స్ అన్నటువంటివి బాక్సైట్ కి ఫేమస్. సో అక్కడ ఈ హిల్స్ కింద బాక్సైట్ అన్నటువంటిది ఉంటుంది, బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. మరి దాదాపు $2 బిలియన్, $2 బిలియన్ ఈ బాక్సైట్ నిల్వల్ని బయటికి తీయాలి అన్నట్టుగా వేదాంత రిసోర్సెస్ అన్నటువంటిది ప్రయత్నించింది. వేదాంత రిసోర్సెస్ అన్నటువంటిది. మరి అప్పుడు ఈ ట్రైబ్స్ ఏం చేశారు? దానికి అగెనెస్ట్ గా మూమెంట్ ని చేపట్టడం జరిగింది. ఆ మూమెంట్ ఏంటి? డోంగ్రియా ఖోంద్ మూమెంట్ అన్నటువంటిది. డోంగ్రియా ఖోంద్ మూమెంట్ అన్నటువంటిది. అడవి మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు, వీళ్ళని బయటికి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం మేము అన్నట్టుగా, లేదు మా యొక్క ఆన్సెస్ట్రల్ ల్యాండ్ ఏదైతే ఉందో, మా యొక్క ఈ అగ్రికల్చరల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని వదిలి మేము పోము అన్నట్టుగా వీళ్ళు ఈ మూమెంట్ ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ఇది ఇంకా వెనక్కి వెళ్ళిపోయిందనమాట. దాని నేపథ్యంలోనే మళ్ళీ వీళ్ళ మీద కొన్ని ఫాల్స్ కేసెస్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి, వేదాంతాకి అగెనెస్ట్ గా వీళ్ళందరూ కూడా ఇదిగో ఇలా క్లాత్ ని పట్టుకొని వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటిది చేయటం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఈ ట్రైబ్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఇందాక అనుకున్నాము రిటర్న్ లాంగ్వేజ్ అనేది లేదు అనేసి. అలా అని వాళ్ళు మాట్లాడుకోరా అంటే మాట్లాడుకుంటారు. ఓరల్ లాంగ్వేజ్ అన్నటువంటిది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ పేరే కుయ్ అన్నటువంటి లాంగ్వేజ్ అనమాట. ఇంతకు ముందు 2022లో అనుకుంటా కుయ్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? లాంగ్వేజా, ట్రైబా ఇలా అడిగినప్పుడు కుయ్ అన్నటువంటిది లాంగ్వేజ్. అంతేకాదు ప్రస్తుతం ఈ ట్రైబ్ అన్నటువంటిది ఏమేం సోర్సెస్ ని కలిగి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అగ్రికల్చర్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎలా జీవిస్తూ ఉన్నారు అన్నటువంటిది చూస్తే వీళ్ళు సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే ఏంటి? వాళ్ళు పండించేటటువంటి పంట ఏదైతే ఉంటుందో అది ఆ ఫ్యామిలీ యొక్క కన్జంప్షన్ వరకు మాత్రమే అన్నమాట. అంటే సర్ప్లస్ అన్నటువంటిది ఇక్కడ రాదు. ఓన్లీ వాళ్ళకి సరిపోయేంత ఫుడ్ ని వాళ్ళు పండించుకొని తింటారనమాట. అలాగే వీళ్ళు షిఫ్టింగ్ అగ్రికల్చర్ ని చేస్తూ ఉంటారు. షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఒక చోట పంట పండిన తర్వాత అక్కడ నుంచి ఇంకొక చోటికి వెళ్ళిపోయి అక్కడ పంటలు అన్నటువంటివి పండించటం. అంతేకాదు వీళ్ళు హార్టికల్చర్ కూడా చేస్తారనమాట. హార్టికల్చర్ అంటే పండ్ల పెంపకం అన్నటువంటిది చేస్తారు. అలాగే ఎక్కువగా వీరు ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఆధారపడి బతుకుతారు. ఫారెస్ట్ రిసోర్సెస్. సో ఇవన్నీ వీళ్ళకి ఫుడ్ సోర్సెస్ అన్నమాట. అంతేకాదు వీళ్ళ యొక్క క్రాఫ్ట్స్ కి వచ్చేసరికి చూడండి, డోంగ్రియా క్రాఫ్ట్ అన్నటువంటిది ఇదిగో, ఇవన్నీ కూడా డోంగ్రియా క్రాఫ్టే అన్నమాట. దీనిని గుర్తించడం కూడా జరిగింది. సో మనకి ఎగ్జామ్ లో వీళ్ళ యొక్క క్రాఫ్ట్స్ గురించి కూడా అడగచ్చు అనమాట. డోంగ్రియా క్రాఫ్ట్ అన్నటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగితే ఒడిషా అన్నటువంటిది. మనకి ట్రైబల్ కి సంబంధించి చూస్తే మన దేశంలో 8.6% ట్రైబల్ పాపులేషన్ అన్నటువంటిది ఉంది. ఇది కూడా మనకి క్వశ్చన్ లో అడగచ్చు. సో ఓవరాల్ గా ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? డోంగ్రియా ఖోంద్ ట్రైబ్ అన్నటువంటిది ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకు అంటే ఎలక్షన్స్ లో మేము పాల్గొనాలి అంటే మా మీద నక్సల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేయండి. ఎందుకంటే చాలా మంది CPI-M ఏదైతే ఉంటుందో దానికి మేము అగెనిస్ట్ గానే ఉన్నాం, మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ మా మీద ఫాల్స్ అలిగేషన్స్ అనేవి పెడుతూ ఉన్నారు అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదన. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? ఒడిషా. అలాగే వీళ్ళు PVTGs కి సంబంధించినటువంటి వాళ్ళు. నియాంగిరి హిల్స్ లో వీళ్ళు ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. నియాంగిరి రాజా అన్నటువంటి దేవుణ్ణి పూజిస్తారు. అలాగే వీళ్ళ యొక్క సోర్సెస్ వచ్చేసరికి అంటే దేని మీద ఆధారపడి బతుకుతున్నారు? ఎక్కువగా సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. అంతేకాకుండా వీళ్ళు ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అలాగే షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నది చేస్తారు, హార్టికల్చర్ అన్నటువంటిది చేస్తూ ఉంటారు. అలాగే డోంగ్రియా ఖోంద్ మూమెంట్ అన్నటువంటి దేనికోసం జరిగింది అంటే బాక్సైట్ మినరల్ కోసం జరిగింది. సో ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ లో బాక్సైట్ మినరల్ కి సంబంధించి ఒడిషా అన్నటువంటి ఆప్షన్ వచ్చినప్పుడు సో మనం ఐడెంటిఫై చేయడానికి ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.